ఇప్పుడే పూజ అయితే అవుతుందండి. పూజకి అయితే ఇలా సర్దాను, దేవుడి ఫోటోలు అయితే ఇలా సర్దేశాను. ఇప్పుడైతే పూజకి అయితే రెడీ చేస్తున్నాము. నాకు అందదు కదా, స్టూల్ అయితే వేసుకున్నాను, చాలా హైట్గా ఉంది. చూసారు కదా, దేవుడి ఫోటోలు అయితే ఇప్పుడే ఇలా సర్దాను. పూజ అయితే చేస్తున్నాము. బండికి గట్ట పూజ అయితే చేస్తున్నాము. ఇదిగోండి పాప అయితే పసుపు రాసి అయితే బొట్లు పెట్టింది. గుమ్మానికి పసుపు రాసి ఇప్పుడే బొట్లు పెట్టాము. ఇంకా అయితే మిషన్లకి అయితే పూజ చేయాలి. 2 మిషన్లు అయితే ఇలా పెట్టాము. చూసారు కదా, 2 మిషన్లు ఇలా పెట్టేసాము. మిషన్లకి అయితే పూజ అయితే చెయ్యాలి. అలాగే మా పాప అయితే మెట్లకి పసుపు రాసి అయితే బొట్లు అయితే పెడుతుంది. వద్దులే. ఇదిగోండి పాప అయితే పసుపు రాసి అయితే బొట్లు పెడుతుంది. ఇదిగోండి పసుపు రాసి చూడండి ఎలా మెట్లకైతే ఎన్ని మెట్లకైతే బొట్లు పెట్టిందో. ఇది వేరే హౌస్ అండి, హౌస్ చేంజ్ అయ్యాం మేము. ఇది వేరే హౌస్, నేను చూపిస్తాను, హోమ్ టూర్ చేస్తాను. మేము నిన్నే ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఇదిగోండి మొక్కలు అయితే ఇక్కడ పెట్టాము. ఇది బయట, ఇది బయట రోడ్డు. ఇంకా అయితే మిషన్కి పసుపు రాసి అయితే బొట్లు పెట్టాలండి. ఇది మేడ మీద అన్నమాట. ఇక్కడ వేరే వాళ్ళు ఉంటున్నారు పైన, మేము సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటున్నాము. వీడియో అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను. డ్రెస్సింగ్ టేబుల్ అది ఇక్కడ పెట్టాను. మా అమ్మ అయితే స్నానం చేస్తుంది. నేనైతే దేవుడి గదిలోని ఇప్పుడైతే సర్దాలి సామాన్లు, పూజ సామాన్లు. మా అమ్మ మా నాన్న చూడండి, మా నాన్న అయితే మా అమ్మని చూసి పొంగిపోతుండ్రు. శివుడు పార్వతుల్లా కూర్చుండ్రు. ఇప్పుడే మా అమ్మ అయితే రెడీ అయ్యింది. హాయ్ చెప్పాలి. చూడండి ఇదిగోండి ఇలా అయితే సర్దాము. బూందీ, అరటిపళ్ళు ఇలాగా. ఇంకా అయితే సర్దవలసింది చాలా ఉన్నాయి, సర్దుతున్నాము. మిషన్లకి అయితే మా ఆయన మామిడి కొమ్మలు అయితే దూకుతున్నారు. ఇప్పుడే నేను మిషన్లకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. మిషన్లు అయితే శుభ్రంగా అయితే తుడిసి పసుపు రాసి బొట్లు పెట్టాను. మా ఆయన అయితే మామిడి కొమ్మలు అయితే దూకుతున్నారు. ఇల్లు బయటకు కిటికీకి దాపడానికి మామిడి కొమ్మలు అయితే 20 రూపాయలు, వెన్నీ ఇవ్వలేదండి. మిషన్లకి అయితే మామిడి కొమ్మలు దూకుతున్నారు. మీదని మీద అయితే వేస్తామండి. మా నాన్న అయితే ఉట్టుకెళ్తున్నాడు పూజకి కావాల్సిన. అదిగోండి మా బండి.
చూడండి ఊదొత్తు పుల్లలు అయితే అమ్మ వెలిగించింది. దేవుడు చూడండి మేము ఎంత బాగా చేసుకున్నాము. అమ్మా ఊదత్తులు 2 ఎట్టాలా మిషన్కి ఒక్కొక్కటి చాలా చూసారు కదా. చూడండి మా నాన్న అయితే స్టిక్కరింగ్ అయితే చేస్తున్నాడు బండికి. పసుపు కొంకలు మాట్లాడుతుంది. లోన పూజ అయితే అయిపోయింది. బయటకు వచ్చాము. బండి దగ్గర పూజ అయితే చేస్తున్నారు. నిన్నైతే ఈ స్టిక్కరింగ్స్ అవి వేయించుకొని వచ్చారు మా ఆయన. చూడండి స్టిక్కరింగ్ దుర్గమ్మ తల్లిది. ఇవి ఒకటిను ఈ నేమ్స్ అయితే వేయించారు. ఎంతమంది నేమ్స్ అయితే ఇవన్నీ కొత్తగా వేయించారండి. బండికి అయితే స్టిక్కరింగ్ అయితే చేయించారు. మా బండి పూజ అయితే అవుతుందండి. నిన్న ఈ సీట్ కూడా వేయించారు కొత్తది. బండికి అయితే పూజ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా బండికి ఇవన్నీ కడతారు. మా ఆయన గారు వెళ్ళారు. బండికి అయితే పూజ చేస్తున్నారండి. వీళ్ళైతే మేడ మీదకి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా బండికి పూజ అయితే అవుతుంది. నాన్నకి ఇచ్చి జల్లుతారు. నిమ్మకాయలు అయితే కడుతుంది. ఎక్కువ ఉన్నాయా? వస ఎక్కువ ఉంది. ఇదిగోండి మా అమ్మ కొత్త చీర కట్టుకొని వచ్చింది. బండికి పూజ చేస్తున్నాము. చూసారా బండికి పూజ అయితే అయిపోయింది. ఇలా అయితే కట్టాము. ఇవన్నీ రాత్రి తెచ్చారు మా ఆయన. సాంబ్రాన్ పొగ అయితే వేస్తున్నాము. అయిపోయింది మా బండి పూజ. చూసారు కదా. దసరా కదా, మేమైతే ఇదిగోండి సేమియా అయితే చేసుకుంటున్నాము. పాలు ఇదిగోండి, పాలు ఇంకా వేయలేదు. ఇది ఉడికిన తర్వాత అయితే పాలు అయితే వేయాలి. చూసారు కదా. కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, వెండి కొబ్బరి అన్నీ అయితే వేసాను ఇందులోని. చూడండి కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ అయితే వేసాము. నెక్స్ట్ లాస్ట్లోనైతే పాలు వేయాలి. ముందే పాలు వేయకూడదు, చిక్కగా అయితే అయిపోద్ది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీకి అయితే పప్పు అయితే రుబ్బాము. ఇడ్లీకి గార్లిక్ వేరే రుబ్బుతాం అన్నమాట. ఇది ఇడ్లీకి పప్పు. ఇదిగోండి నూక నానబెట్టాము. నెక్స్ట్ ఇంకొకటి పిండి అయితే ఆడించాము జంతికలకి.
శనగపిండి అయితే ఆడించాము జంతికలకి. ఇప్పుడైతే జంతికలు చెయ్యాలి. ఇది వచ్చేసి గులాబీ పువ్వులకి. ఇదిగోండి పొయ్యి మీద వంట అయితే చేయాలి. ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా గారెలు అయితే వండాలి. దసరా కదా, దసరా స్పెషల్ అయితే ఈరోజు శనివారం కదా, ఏముంటుంది స్పెషల్ ఏం లేదు. పులిహోర అయితే కలిపింది అమ్మ. నెక్స్ట్ ఇది బాబు ఇప్పుడే తిన్నాడు, బంగాళదుంప కర్రీ చేసింది. ఇవే మా దసరా స్పెషల్. చపాతీలు అయితే చేస్తున్నాను. చపాతీలు అయితే చేస్తున్నానండి. శనివారం కదా, దసరా శనివారం పడిపోయింది, అందుకే చికెన్ మటన్ ఏం లేదు. ఈ చపాతీలే. మా అమ్మ ఇప్పుడైతే గోధుమ పిండి పువ్వులు అయితే చేసింది. ఇవైతే నూనెలో నేపుతుందంట. చూడండి నవ్వుతుంది. చూపించు ఫ్లవర్స్ చూసారా, చాలా బాగా చేసింది. మా నాన్న అయితే పైడితల్లం తల్లి పండగ కదా, విజయనగరం అయితే వెళ్తానని కూర్చున్నారు. మా అమ్మ అయితే ఈ పువ్వులు ఇచ్చింది. 2 పువ్వులు పట్టుకొని వెళ్ళి చెవులో పెట్టుకోమని. ఈ 2 పువ్వులు చెవులో పెట్టుకోమని ఇచ్చింది. ఆ చౌకొకటి ఈ చౌకొకటి. ఎలాగ పండగకి వెళ్తారు కదా. చూడండి కూర్చోండి. రేది హాయ్ చెప్పు యూట్యూబ్కి. ఇగో హాయ్ చెప్పు. యూట్యూబ్ హాయ్ అను చెప్పు. యూట్యూబ్ హాయ్. చూసారు కదా పువ్వులు అయితే చేసింది. దీనికి కొంచెం కలర్స్ పెట్టుకొని, పువ్వులకు కొంచెం కలర్ వేసి చెవులో పెట్టుకొని రేపు విజయనగరం బయలుదేరుతాను. చపాతీ ఇప్పుడే చేస్తానండి. చపాతీ చేస్తే మా అమ్మ పిండి అయితే మళ్ళీ చపాతీ పిండి కలిపేసి ఇవైతే నూనెలో వేపుతుందండి. నూనెలో వేపేసి అయితే పాకంలో వేస్తుంది. గులాబీ పువ్వులు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఫ్లవర్స్ చేసిందండి, చాలా బాగా వచ్చాయి కదా.